స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. రజక కార్పొరేషన్ కి 1000 కోట్లు నిధులు కేటాయించాలి. ఆర్వీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గురుశేఖర్. వెరజులపై అమెరికా ఉగ్రదాడిని ఖండించండి. మధురో దంపతులను తక్షణమే విడుదల చేయాలి. సిపిఎం డిమాండ్. మురికినీటి దుర్వాసన నుండి, కబ్జాల నుండి పార్కులను కాపాడండి. ఆరోగ్యంగా జీవించే అవకాశం కల్పించండి. పిపిఎస్ఎస్. డప్పు కళాకారుల సమస్యల పరిష్కారానికై జనవరి 19న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపు. హండ్రీనివా కాలువకు భూములు సేకరించిన పాలకుల పరిహారం ఎందుకు ఇవ్వరంటూ రైతులు ఆందోళన. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కర్నూలు జిల్లా 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా సభను ఏర్పాటు చేశారు. సంఘం కర్నూలు న్యూ సిటీ కార్యదర్శి శ్రీ శేషాద్రి అధ్యక్షతన జరిగిన సభలో ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరై వృత్తి సంఘాల నాయకుడు జి రామకృష్ణ, రజక వృత్తిదారుల గౌరవ అధ్యక్షుడు సి హనుమంతు, ఐలు జిల్లా కార్యదర్శి లక్ష్మణ, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి గురుశేఖర్, సిఐటియు జిల్లా నాయకులు ఎం గోపాల్లు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవిత విశేషాలను మనమంతరం తెలుసుకుని వారి సేవలను కొంతైనా రజక వృత్తిదారులకు ఉపయోగపడేలా మనం పనిచేయాలని, వారి ఆదర్శం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తీసుకోవాలన్నారు. జీవో నెంబర్ 27 ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ధోబీ పోస్టు భర్తీ చేసి రజక కుటుంబాల్లో ఉన్న యువకులకు ఉపాధి కల్పించాలని, రజక కార్పొరేషన్ కి కనీసం 1000 కోట్ల రూపాయలు కేటాయించి కార్పొరేషన్ ద్వారా 90% సబ్సిడీతో ప్రతి రజక కుటుంబానికి 5 లక్షల రూపాయల రుణాలు ఇవ్వాలన్నారు. మీరు పోండి అని చెప్తే అర్థం కాకుండా మీరు ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2026వ సంవత్సరం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు కర్నూలు కొత్త బస్టాండ్ దగ్గర గల కార్మిక కర్షక భవనంలో సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, అదేవిధంగా ఈరోజు సాంఘిక బహిష్కరణలు, దాడులు అరికట్టేందుకు రజకులకు సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా జీవో నంబర్ 27 ప్రకారం ఏదైతే ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ధోబీ పోస్టులను రజక నిరుద్యోగులతో భర్తీ చేయాలి. ఈరోజు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంది, దాన్ని పూర్తి రద్దు చేసి రజక నిరుద్యోగులకు ఇవ్వాలనేది ఈరోజు కోరుతా ఉన్నాం. అదేవిధంగా జీవో నంబర్ 343 ప్రకారం చెరువులు, కుంటలు పూర్తి హక్కు రజక వృత్తిదారులకే ఇవ్వాలి. ఆదరణ 3 పథకం ద్వారా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో కూడుకున్నటువంటి పరికరాలు ఇవ్వాలి. ఈరోజు వాషింగ్ మిషన్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం చాలా సిగ్గుచేటు. కాబట్టి అత్యాధునిక పరికరాలతో కూడినటువంటి టెక్నాలజీతో కూడుకున్నటువంటి వృత్తి పరికరాలు ఇవ్వాలనేది కోరుతున్నాం. లేదు అంటే గతంలో ఏదైతే రజక కార్పొరేషన్ ఫెడరేషన్ ద్వారా సొసైటీలని చేసుకున్నారు, దాని ద్వారా కదా ఆర్థిక నిధులు ఇచ్చారు. ఆ విధంగానే సొసైటీలని పునరుద్ధరించి సొసైటీల ద్వారా ప్రతి సొసైటీకి 10 లక్షల ఆర్థిక రుణాన్ని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అపార్ట్మెంట్ వాచ్మెన్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వృత్తి లేక పట్టణ ప్రాంతాలకు వలస వచ్చి అపార్ట్మెంట్ వాచ్మెన్ బిక్కుబుక్కున జీవనం కొనసాగించేటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వీళ్ళకి లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే కనీస వేతనం 12,000 రూపాయలు నిర్ణయించి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి నా పేరు సి గురుశేఖర్, ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘంగా ఐలమ్మ ఆఫీసులో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ సభాముఖంగా మనం కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.
ఎందుకంటే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలన్నీ కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం అధికారం లేకొచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు దగ్గర అవుతా ఉంది. కానీ ఇప్పుడు కూడా ఎక్కడేసినటువంటి గొంగడి అక్కడే ఉంది. కానీ ఏమాత్రం కూడా రజకులకు ఒక్క నయా పైసా న్యాయం కూడా జరగలేదు అని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే దోబిఘాట్లు ఉన్నాయో దోబిఘాట్లకు నిధులు కేటాయించకుండా కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఆమె కేవలం 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు జీతం ఇవ్వడం తప్ప రజకులకు ఒరిగింది ఏం లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి రజక సంక్షేమం కోసం 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలి, రజకులకే ఖర్చు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే దోబిఘాట్లు రియల్ ఎస్టేట్ నాయకులకు కబ్జా అయితే ఉన్నాయో అవన్నిటిని కూడా అరికట్టేసి రజకులకే అప్పగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే దోబిఘాట్లు పాతవి పోయినాయో దోబిఘాట్ల మరమ్మతులు చేపట్టి దాన్ని యథావిధిగా కొనసాగించే విధంగా చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు అదేవిధంగా వెనిజులాపై అమెరికా ఉగ్రదాడిని ఖండించాలని మదురో దంపతులను తక్షణమే విడుదల చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు. ఈరోజు వెనిజులాపై అమెరికా ఉగ్రదాడిని ఖండిస్తూ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ అమెరికా గత 20 సంవత్సరాల నుండి ఎలాగైనా వెనిజులాపై తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనే కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందని, ఈ దాడి అమెరికా సామ్రాజ్యవాదం యొక్క దాష్టికానికి ప్రతీక అని ఆయన ఘాటుగా విమర్శించారు. ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఆ దేశ అధ్యక్షుడు మదురోను బంధించి తీసుకుని వెళ్లడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. అమెరికా సామ్రాజ్యవాద దాడిని ఖండిస్తూ కర్నూలు నగరంలోని ప్రముఖ డాక్టర్లు భరత్ నాగభూషణం, రిటైర్డ్ ప్రొఫెసర్, ఆర్థిక విశ్లేషకుడు మన్సూర్ రహిమాన్ పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రామకృష్ణ, కెవి నారాయణ, ప్రజాశక్తి మేనేజర్ నరసింహ, సిఐటియు నాయకులు వెంకట్ పాల్గొని మాట్లాడుతూ అమెరికా దాడిని ఖండించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర నాయకులు రఫీ, దివాకర్, పిపిఎస్ఎస్ నాయకులు నాగరాజు, కేవీపీఎస్ నాయకులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. విడుదల చేయాలి తక్షణమే మధుర దంపతులను, విడుదల చేయాలి తక్షణమే మధుర దంపతులను, విడుదల చేయాలి తక్షణమే మధుర దంపతులను ఖండించండి అమెరికా ఉగ్ర దాడి. భారతదేశానికి మిత్ర దేశమైన వెనిజులాపై నిన్న 11 గంటలకు నిర్దాక్షిణ్యంగా అమెరికా సామ్రాజ్యవాదం దాడి చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రపంచంలో ఉగ్రవాదం గురించి మాట్లాడే అమెరికా యొక్క ఉగ్రవాదం ఎలా ఉందో ఈరోజు వెనిజులాపై దాడి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు దాడి చేయాలి? అమెరికాకు ఏం హక్కు ఉంది వెనిజులాపై దాడి చేయడానికి? కేవలం గత 15-20 సంవత్సరాల నుంచి అమెరికా వెనిజులాను ఏ రకంగా ఆక్రమించుకుని అక్కడున్నట్టు చమురును మొత్తం కూడా దొంగలించుకోవాలని, కారు చౌకగా తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచనతోనే అమెరికా సామ్రాజ్యవాదం చేసే కుట్ర తప్ప వేరేది కాదన్నట్టు విషయాన్ని ప్రపంచ ప్రజానీకం గమనించాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకయ్యా దాడి చేస్తుందంటే డ్రగ్స్ అనేటువంటి ఒక పేరుతో ఈరోజు ముదురో పైన ఆ రకంగా దాడి చేస్తూ ఉన్నారు. మరి అమెరికా చేసే దౌర్జన్య పైన ఎవరు దాడి చేయాలి? అమెరికా ఈరోజు తృతీయ ప్రపంచ దేశాల పైన తనకిష్టం వచ్చినట్లు ఆంక్షలు విధిస్తూ తనకిష్టం వచ్చినట్లు దాడులు చేస్తుంటే ప్రపంచ ప్రజానికం చూస్తూ మౌనంగా కూర్చున్నటువంటి కాలం కాదనే విషయాన్ని అమెరికా గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు సిపిఎం పార్టీ కాబట్టి ప్రభుత్వాన్ని అణిచివేసి ఆ రకంగా తన ఆధిపత్యాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం ఈరోజు అమెరికా చేస్తుంది. దీనికి ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంగా చెప్పుకుంటూ ఇలాంటి నియంతృత్వ పోకడలకు, ఆర్థిక బానిసత్వాన్ని చిన్న చిన్న దేశాలకు స్వాధీనం చేసుకుంటూ ఆర్థిక సామ్రాజ్యవాదాన్ని అమెరికా ప్రోత్సహించడం ప్రపంచ వ్యాప్తంగా ఇది ఖండించదగ్గ విషయం. ఎందుకంటే ఆర్థిక మూలాలపై జరుగుతున్న యుద్ధం చిన్న దేశాలన్నీ కూడా అమెరికా సామ్రాజ్యవాద వికృత చేష్టలకు బలవుతున్నాయి. ఆసియాలో
లాటిన్ అమెరికాలో ఈ ఉదంతాలు మనం చూస్తాం. వెనిజులాలో ఇంకా దాని వికృత చేష్టలు పరాకాష్ఠకెళ్ళాయి. ఎందుకంటే అక్కడ అధ్యక్ష వారి దంపతులను తీసుకెళ్లడం అనేది అది ఆ దేశ సార్వభౌమత్వం మీద జరుగుతున్న దాడి. ఆర్థిక కోణంలో ఆర్థిక ఫలాలను ఉద్దేశించి ఆ చమురు కోసం జరుగుతున్న యుద్ధం తప్ప దానిలో ఏ రాజకీయ కోణం లేదని మేము ఆ దేశానికి, చిన్న దేశానికి, ఒక గొప్ప దేశానికి సంఘీభావం తెలియజేస్తున్నాం. ప్రపంచ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తన చమురు నిల్వలని ప్రజల పరం చేసి వాళ్ళకి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్న చావెజ్, ఆయన తర్వాత వచ్చిన మదురో, ఇట్లాంటి వాళ్ళని అధికారం నుంచి తొలగించి వాళ్ళ చమురు నిల్వలని తన లాభం కోసం వాడుకోవాలని చూస్తున్న ట్రంప్కి, అమెరికా సామ్రాజ్యవాదానికి ఇవి చాలా అంటే ప్రమాదకరమైన చర్య. ప్రతి పౌరుడు, బాధ్యత కలిగిన పౌరుడు ఖండించి ఇలాంటి చర్యలను ఖండించాలని కోరుకుంటున్నాను. కర్నూలు నగరంలోనే కల్లూరు చెన్నమ్మ సర్కిల్ సమీపంలోనే చంద్రమౌళీశ్వరి నగర్, పంచరత్న కాలనీలో రోడ్డు కాలువలు, త్రాగునీటి పైప్ లైన్లు వేయాలని, రేణుకానగర్లో కబ్జాకు గురైన పార్కులు కాపాడి వెంటనే అభివృద్ధి చేయాలని కాలనీల ప్రతినిధులు కె చంద్రావతి, టి నాగలక్ష్మి, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి, పి మురళీమోహన్, ఎస్ అన్వర్ భాషా, శ్రీరాములు కమిషనర్ ని కోరారు. ఈ రోజు ఉదయం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ భవనం ఎదుట స్థానికులతో కలిసి పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనంతరం సమస్యలను కమిషనర్ దృష్టికి తెచ్చారు. వెంటనే సదరు పార్కులో బోర్డు ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశాలిచ్చారు. నగరంలోని అన్ని పార్కులకు ఇనుప కంచె, కాంపౌండ్ వాల్ నిర్మించడం 3 నెలల లోపల పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎండి యూనస్, ఏ వెంకటేశ్వర్లు, ఈ లక్ష్మణ్ గౌడ్, కె సమీర్, ఏ ఆంజనేయులు గౌడ్, కృష్ణ, రమేష్, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. వేయాలి చంద్రమౌళీశ్వరంలో డ్రైనేజీ కాలువలు, వేయాలి చంద్రమౌళీశ్వరంలోని డ్రైనేజీ కాలువలను, వేయాలి చంద్రమౌళీశ్వరంలో సీసీ రోడ్లను. మురికి కాలువలు, నీళ్ళ పైపులు, రోడ్లు ఏంటి మేము 94 నుంచి ఇక్కడ ఉన్నాము. మాకేం సమస్యలు ఎవరు తీర్చలేదు. ఆఫీసర్ల చుట్టూ తిరిగినాము. ఈరోజు కమిషనర్ గారికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. మాది చంద్రమౌళేశ్వర్ నగర్, పంచరత్న కాలనీ. మేము ఆ కాలనీలో గత 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. మా లైన్లో సీసీ రోడ్లు కానీ, వాటర్ కనెక్షన్ కానీ, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏది లేదు. ఆ లైన్లో వృద్ధులు, పిల్లలు అందరు ఉన్నారు. మేము మురికి నీరుకుంటా అంతా రోడ్డుపైకి రావడం వల్ల చాలా అనారోగ్య సమస్యలకు గురవుతున్నాము. కాలువల నీళ్ళు బయటికి రావడం వల్ల ఇళ్ల మధ్యన వాళ్ళకు కూడా గొడవలు అవుతున్నాయి. అసలు మా పరిస్థితి మేము ఎమ్మెల్యే సార్ గారికి కానీ ఎవరికైనా చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు ఇంతవరకు. ఈ రోజు మేము కమిషనర్ ఆఫీస్కి వచ్చి అక్కడ ధర్నా చేసి కమిషనర్ సార్కు విన్నవించుకున్నాము. కల్లూరు కాలనీల అభివృద్ధి పట్ల మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏళ్లు గడుస్తున్నా మురికి కాలువలు నిర్మిస్తాము, రోడ్డు వేద్దాము, నడవడానికి, తాగడానికి పైప్ లైన్ వేద్దాము అనేటువంటి స్పృహ కూడా లేకుండా వివక్షత చూపిస్తూ ఉన్నారు. ఉదాహరణకు చెన్నమ్మ సర్కిల్లోని చంద్రమౌళేశ్వర్ నగర్లో ఇండ్ల ముందు ఒక్కొక్క ఇంటి ముందు ఒక్కొక్క మురికి గుంత ఉంది. ఆ దుర్వాసనకు దోమలతో పిల్లలు, వృద్ధులు మొత్తం అనారోగ్యాల పాలై హాస్పిటల్లో పోయే పరిస్థితి వచ్చేసింది. గతంలో ఎమ్మెల్యే పట్టించుకోలేదు. ఈ ఎమ్మెల్యే ఇప్పుడుండే అధికారులైనా స్పందించాలని మేము కోరినాము, అయినా ఎవరు స్పందించలేదు. అలాగే పెద్దపాడు రోడ్లో రేణుకానగర్లో 86లో
453 ఎల్పీ నంబర్లోని పార్కును స్వాధీనం చేస్తే అభివృద్ధి చేయలేకపోతున్నారు, కాపాడలేకపోతున్నారు. కాబట్టి వెంటనే పార్కులన్నీ కూడా కబ్జాల నుండి కాపాడాలి, అభివృద్ధి చేయాలని చెప్పి కోరగా కమిషనర్ గారు హామీ ఇచ్చారు. వెంటనే 3 నెలల లోపల టౌన్ మొత్తం అన్ని పార్కులకు మేము కంచె వేయడము లేదా కాంపౌండ్ వాల్ కట్టడం చేస్తామన్నాడు. అట్లాగే రేణుకా నగర్ లో ఇమీడియట్ గా దాంట్లో బోర్డు పెట్టేసి కబ్జా నుంచి పార్కును కాపాడదామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కమిషనర్ గారికి అభినందనలు తెలుపుతున్నాం. కాలంలో డ్రైనేజ్ వ్యవస్థ లేదు, సీసీ రోడ్లు లేవు, మంచినీటి వసతులు లేవు. వీటి గురించి మేము ఈరోజు ధర్నా చేసి కమిషనర్కి ఈ సమస్య పరిష్కారం కోసము విన్నవించుకున్నాము. ఆయన మాకు హామీ ఇచ్చారు, అతి త్వరలో చేస్తామని. కాలనీలోని రోడ్లు, డ్రైనేజ్ కాలువలు, మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలి. అలాగే పార్కులని డెవలప్మెంట్ చేసి అభివృద్ధి చేయాలని కోరుచున్నాం. 2 సంవత్సరాల నుంచి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ మేము తిరుగుతున్నాము పార్కు గురించి. అక్కడ ఎవరు ఏ అధికారి కూడా స్పందించలేదు. ఈ రోజు మన కమిషనర్ గారు ఉండి ఆ టౌన్ ప్లానింగ్ వాళ్ళని పిలిచి అది ఏందో విషయం కనుక్కొని ఈ రోజు సాయంత్రం లోపల బోర్డు పెట్టాలని టౌన్ ప్లానింగ్ వాళ్ళని ఆదేశించడం జరిగినది. డప్పు కళాకారుల సమస్యల పరిష్కారానికై జనవరి 19న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఆందోళనలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఏపీడీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి కరుణాకర్ అధ్యక్షతన విశాఖపట్నంలోని స్థానిక సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో నిర్వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి ఏపీడీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఓ నల్లప్ప, ఆంధ్ర మాల్భద్రి, ఉపాధ్యక్షులు తిరికోటి చిరంజీవి, ఏపీడీకేఎస్ ప్రకాశం జిల్లా కార్యదర్శి సూరి, సత్యసాయి జిల్లా కార్యదర్శి హనుమయ్య, చిత్తూరు జిల్లా కార్యదర్శి కన్నన్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సాంప్రదాయ కళగా ఉన్న డప్పు పట్ల పాలకులు నేటికి వివక్ష పూరితమైన వైఖరితోనే వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం పూర్తయినా నేటికి డప్పు పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయలేదని వెంటనే విడుదల చేయాలన్నారు. డప్పు కళాకారుల ప్రధానమైన డిమాండ్ల పరిష్కారానికై జనవరి 19న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఎంతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి క్రాంతిబాబు, ఉపాధ్యక్షులు తిరుపాల్, రాష్ట్ర నాయకులు సుబ్బన్న, విజయమ్మ, రమణ తదితరులు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి హాజరైన డప్పు కళాకారులు పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు నల్లప్ప గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు మన డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర విస్తృత సమావేశాన్ని జరుపుకుంటున్నాం. అధ్యక్షులు కరుణాకర్ గారు మన సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది అనేటువంటి విషయాల మీద మాట్లాడడం జరిగింది. మనం ఈ భూమి మీద మనిషిగా అవతారమైనటువంటి సందర్భం నుంచి ఈ సమాజాన్ని మేలుకొల్పినటువంటి మొట్టమొదటి వాడు చర్మము ద్వారా డప్పును తయారు చేసి ఆ సమాజానికి ఒక శబ్దం ద్వారా మేలుకొల్పినటువంటి ఏకైక వ్యక్తి మన డప్పు కళాకారుడు. అలాంటి డప్పు కళాకారుడు అనాదిగా వస్తున్నటువంటి ఈ వృత్తికి సంబంధించినటువంటి పాలకులు ఏ ఒక్కడు కూడా అధికారాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నారు, అన్ని మారుతున్నాయి, కానీ మన డప్పు కళాకారుల గుర్తింపుకు సంబంధించినటువంటిది ఇప్పటికీ శాస్త్రీయబద్ధంగా జరగడం లేదు. ఎక్కడైతే మనం డప్పు కళాకారులకు గుర్తింపు కావాలని మన సంఘం ద్వారా ఆందోళన పోరాటం చేస్తామో అక్కడ మాత్రమే మనకు గుర్తింపు కార్డులు వస్తున్నాయి. ఎవడి దయా దాక్షిణ్యం మీద మనకు ఒక గుర్తింపు కార్డు రాలా. మన పోరాట ఫలితం, మన డికేఎస్ డప్పు కళాకారుల సంఘ పోరాట ఫలితం ద్వారా వచ్చింది తప్ప ఎవడి దయా దాక్షిణ్యం మీద రాలేదనేటువంటిది మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా డప్పు కళాకారులకి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తేర్నెకల గ్రామ రైతులు సోమవారం కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తేర్నెకల గ్రామంలోని తమ పంట పొలాల హంద్రిడివ కాలువలు త్రవ్వడానికి భూములను గుర్తించారని, ఈ కాలువల కోసం ప్రతి రైతు భూమి ఎకరా నుండి 2-3 ఎకరాలు కోల్పోతున్నాడన్నారు. భూములను కోల్పోతున్న రైతులకు పరిహారం ఇంతవరకు ఇవ్వలేదని, రైతులకు పరిహారం ఇవ్వకుండా భూసేకరణ జరిగినట్లు రికార్డులు చూపిస్తున్నాయన్నారు. రీసర్వేలో భూసేకరణ జరిగినట్లు చూపిస్తున్నాయని, పంట పండే భూములను మేము శాశ్వతంగా కోల్పోతున్నామన్నారు. కాబట్టి కాలువల కింద భూములను కోల్పోతున్న రైతులకు ఎకరాకు 20 లక్షల పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ మాట్లాడారు.
దేవనకొండ మండలం తెర్రెకల్లు గ్రామంలో అంద్రినీవా ద్వారా కాలువలు నిర్మించి తద్వారా భూములకు నీళ్లు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వము రైతుల దగ్గర భూములు తీసుకుంటుంది. సంతోషం. అంటే అంద్రినీవా ద్వారా కాలువలు నిర్మించి ఆ రకంగా రైతులకు నీళ్లు ఇవ్వడం అనేటువంటి సంతోషమే. అదే సందర్భంలో మమ్మల్ని భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా ఈరోజు భూములు తీసుకుంటానని చెప్పడం ఏమాత్రం కూడా న్యాయమైనటువంటిది కాదు. ఎందుకంటే రైతులు ఆరుగాలం కష్టపడి ఈరోజు భూములను నమ్ముకొని జీవించేటువంటి పరిస్థితి. ఆ భూములు కోల్పోయిన తర్వాత మరి దిక్కుతోచినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే రకరకాలుగా రైతాంగం ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ విధానాలు ఒక పక్క, ప్రకృతి వైపరీత్యాలు ఒక పక్క, మరొక పక్క ఈరోజు భూములను బలవంతంగా తీసుకొని ఈరోజు నష్టపరిహారం ఇవ్వకపోతే రైతాంగం బజార్లో పడేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తెర్నకల్లు గ్రామంలో చాలా సారవంతమైనటువంటి భూమి. ఆ భూములు కనుక పోతే ఈరోజు తెర్నకల్లు గ్రామంలో ఉండే రైతాంగం అంతా కూడా బజార్లో పడేటువంటి పరిస్థితి దాపురిస్తుంది. సుమారుగా ఈరోజు ఎకరాకు 50 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి భూములు మరి కారు చౌకగా తీసుకోవడము, కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వకుండా తీసుకోవడం అనేటువంటిది ఏమాత్రం కూడా సమంజసం కాదు. కాబట్టి కలెక్టర్ గారు వెంటనే సానుకూలంగా స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలి. తెర్నకల్లు గ్రామ రైతులకు ఎకరాకు 20 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే భూములు స్వాధీనం చేసుకోవాలా. అంతవరకు కూడా పనులను నిలిపివేయాలి. పనులను ఏమాత్రం కూడా చేయవద్దని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంగా బలవంతంగా మీరు రైతులను బెదిరించి అదిరించి ఈరోజు అక్రమంగా తీసుకుంటామంటే ఏమాత్రం కూడా ఒప్పుకునేటువంటి సమస్య లేదు. ఆందోళన తీవ్రతరం చేస్తాం. కాబట్టి ఆ పరిస్థితులు రానివద్దండి అని చెప్పేసి మేము కలెక్టర్ గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, కర్నూలు. అంద్రినీవా కాలువలు తవ్వుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి. దానికి సంబంధించి భూసేకరణ కూడా చేస్తూ ఉన్నారు. ఇది మంచిదే. ఎందుకంటే అంద్రినీవా కాలువలు తవ్వడం వల్ల నీళ్లు వస్తాయి. కాస్తో కూస్తో ఉన్నటువంటి ఎకరమో అరెకరమో తడిసి వీళ్ళంతా కూడా రైతులు. టీడీపీ ఎంపీటీసీ గాలిపెంట నరసన్న తమ ప్లాట్లను కబ్జా చేశారని కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగడదోన గ్రామానికి చెందిన మహేష్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని గాంధీ విగ్రహాల ఎదుట బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ తంగడదోన గ్రామ సర్వే నెంబర్ 116లో ఉన్న భూమి 3 ప్లాట్లు తమవని, అయితే టీడీపీ ఎంపీటీసీ నర్సన్న వాటిని అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తమ ప్లాట్ల గురించి ప్రశ్నించగా తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని వాపోయారు. సార్ మాది తంగడోన విలేజ్ సార్. మాది తంగడోన గ్రామం అయితే సార్ మా తాతల ముత్తాల కాలం నుంచి మా స్థలాలు ఉన్నాయి సార్. మా స్థలాలు ఉంటే ఆయన ఎంపీటీసీ గారు ఏం చేశారంటే మావి స్థలాలని కలిసి మేము కొనుక్కున్నామని మా స్థలాన్ని వాళ్ళ పేరు మీద అక్రమంగా రాయించుకున్నారు సార్. వాళ్ళు మావి స్థలాలు మీరు కాదని చెప్తున్నారు సార్. లేదు సార్ ఇది మావి వెనక మావన్నీ పటాలు అన్నీ చూపించినా కూడా ఏంది న్యాయం పెట్టుకోమండి, మీకు స్థలాలు అయితే ఇచ్చేది లేదు, ఇవి మావి అని దౌర్జన్యం చేస్తున్నాడు సార్. మా స్థలాలు మాకు కావాలి సార్. చేసినాం సార్. తహసీల్దార్ గారు పోలేదు సార్, సిఐ గారి దగ్గరికి కలిసినాం సార్. సిఐ గారు ఏమన్నారంటే సార్ ఇంటికి నెల అయ్యి సార్ మాకు ఇష్యూ జరగబట్టి 1 మంత్ అవుతుంది. అయితే ఆయన ఏమన్నాడంటే వచ్చినాడు, సరేలే మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పినాడు. వచ్చినాడు సార్ రోజు వచ్చి వాళ్ళ ఇప్పుడు మేము కొనుక్కున్నాము, కొనుక్కున్న వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు అని చెప్తే ఆయన మరి వాళ్ళకే 1 వారం టైం ఇచ్చినాడు సార్. 1 వారం తర్వాత ఆగండి మీ సార్లు నేను చేస్తాను, న్యాయం చేస్తానని చెప్తున్నాడు సార్. ఆయన చేయలేదు సార్. సార్ ఆయన పేరు అయితే మాకేం తెలియదు సార్. కాకపోతే మేము పోయి ఇచ్చినాం సార్. ఆస్పరి మండలం సార్, తంగడోన విలేజ్. చేయలేదు సార్. సార్ దాదాపు 4.5 సెంట్లు ఉంటుంది సార్. ముగ్గురు మధ్యలో 4.5 సెంట్లు ఉంటుంది. సెంటున్నర ముగ్గురు సార్. అవి మా సార్లు మాకు కావాలి సార్. అక్కడ మాకు న్యాయం జరగడం లేదు, అందుకని ఇక్కడ వచ్చినాం సార్. ఇప్పుడు ఆయన దగ్గర
ఎంపీటీసీ గాలిపేట నరసప్ప సార్. నరసన్న. తన పొలంలో వర్షపు నీరు వెళ్లకుండా పక్క పొలం వ్యక్తి రోడ్డు వేసుకుని ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకలు మండలం హుసేనాపూర్ గ్రామానికి చెందిన రైతులు మహిపతిరావు, పృథ్వీపతిరావులకు హుసేనాపురం గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 387/1 మరియు 387/2 నందు దాదాపు 10 ఎకరాల భూమి ఉందని, ఈ భూమి జాతి రహదారికి దగ్గరగా ఉందని రైతులు తెలిపారు. తన పొలానికి ముందు కురువ శ్రీనివాసులకి చెందిన పొలం ఉందని, అందులో ఆయన మద్యం షాప్ నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. శ్రీనివాసులు వైన్ షాప్ కోసం భూమిలో 14 అడుగులు వెడల్పు, 1.1/2 అడుగుల ఎత్తుతో రోడ్డు వేసుకున్నారని రైతులు తెలిపారు. రోడ్డు కారణంగా తమ పొలంలో వర్షపు నీరు బయటకు వెళ్లడం లేదని, దీంతో పంట నష్టం జరుగుతుందని వారు వాపోయారు. విషయంపై సమస్య పరిష్కారం చేయాలని అధికారులకు విన్నవించుకున్న సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. తమకు 73 సంవత్సరాల వయసు ఉన్నందున కర్నూలుకు వచ్చి అధికారులకు విన్నవించుకోవడం ఇబ్బందిగా ఉందని, అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చేయాలని వారు కోరారు. మేము ఇద్దరం కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలము. మాకు హుసేనాపురం గ్రామంలో హైవేను ఆనుకొని 10 ఎకరాల 1 సెంటు భూమి ఉంది. మా దాన్ని ఆనుకొని నేషనల్ హైవేకు దగ్గరగా ఉంది. నేషనల్ హైవే రెండో బిట్టు. మొదటి బిట్టు వచ్చేసి కురువ శ్రీనివాసులు అనే సన్నాఫ్ ఎల్ల సుబ్బయ్య అనే అబ్బాయికి 4 ఎకరాల పొలం ఉంది. ఆ అబ్బాయి బ్రాండ్ షాప్ వాడుకొని బ్రాండ్ షాపు వాని పొలం చివరలో పెట్టుకొని వాని పొలంలో మా పొలం సహజ వర్షపు నీళ్లు మా పొలము నుండి వాని పొలంలో పడి హైవేకి చేరాలా. అట్లా చేరకుండా వాడు 10 అడుగుల అతను 14 అడుగుల వెడల్పు 1.5 అడుగు ఎత్తుతో రోడ్డు వేసుకొని మా పొలము పై పొలము గత 50-60 సంవత్సరం నుండి కూడా వర్షపు నీళ్ళు ఆ పొలం గుండా బయటికి పోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోడ్డు ఎత్తివేయడం వలన నీళ్ళంతా కంప్లీట్ మా దాంట్లో స్టోరేజ్ అయ్యి మొత్తం పంట నాశనం అయిపోయింది. ఈ బ్రాండ్ షాప్ వలన మా పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినాను, కలెక్టర్ ఆఫీస్కి కానీ అన్నిసార్లు చేసిన ఒక అధికారి పై అధికారికి ఇంకోరికి చెప్పి కాలయాపన చేస్తున్నారు. మేము 5వ నెల 24వ సంవత్సరం నుంచి సుమారు 10 మార్లు విజ్ఞప్తి చేసినాము. విజ్ఞప్తి చేసినాను, ఏ అధికారి కూడా చలనం లేదు. మా పొలం అదే విధంగానే ఉంది. ఈ సంవత్సరం పంట అంతా నష్టపోయింది. ఈ గత 20 సంవత్సరాల నుంచి కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ రాయలసీమ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం అందరూ పోరాటం చేయాలని రాయలసీమ మేధావులను కోరారు. రాయలసీమ విద్యావంతుల వేదిక 5వ రాష్ట్ర మహాసభల కర్నూలులోనే సిల్వర్ జూబ్లీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మన రాయలసీమ అనే పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ రాయలసీమలో అన్ని వనరులు ఉన్న అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా ఒకటై ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రజల్లో కరోనా ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ అటెన్షన్ స్పాన్ అంటారు. అంటే ఏకాగ్రత బాగా దెబ్బతైపోయింది. 2 నిమిషాల కన్నా ఒక వీడియో పంపిస్తే కూడా చూసే
పరిస్థితి లేని రోజులు ఇవి. ఏదైనా మీటింగ్ అంటే కూడా నాకేంటి ఉపయోగం అని పర్సనల్ గా చూసుకునే రోజులు ఇవి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రజక కార్పొరేషన్ కి 1000 కోట్లు నిధులు కేటాయించాలి. ఆర్వీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గురుశేఖర్. వెరజులపై అమెరికా ఉగ్రదాడిని ఖండించని మధురో దంపతులను తక్షణమే విడుదల చేయాలి. సిపిఎం డిమాండ్. మురికి నీటి దుర్వాసన నుండి, కబ్జాల నుండి పార్కులను కాపాడండి. ఆరోగ్యంగా జీవించే అవకాశం కల్పించండి. పిపిఎస్ఎస్. డప్పు కళాకారుల సమస్యల పరిష్కారానికై జనవరి 19న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపు. హంద్రీనివా కాలువకు భూములు సేకరించిన పాలకుల పరిహారం ఎందుకు ఇవ్వరంటూ రైతులు ఆందోళన.